హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా నెల్లూరు అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా డేస్ తర్వాత, మంత్స్ కూడా అవుతుంది వ్లాగ్ పెట్టి. సో చాలా డేస్ మంత్స్ తర్వాత మళ్ళీ మేము ముందుకైతే వస్తున్నాం అనమాట. ఇక్కడైతే మేము అంటే మెడికల్ ల్యాబ్ అనమాట, అది హాస్పిటల్ లాగేను. సో మా హస్బెండ్కి అయితే హెల్త్ అయితే బాగాలేదు ఈ మధ్య అంతా కూడాను. అది వరకు కూడా కొంచెం బాగాలేదు. మళ్ళీ ఇది ఇంకా కొంచెం నీరసంగా ఉంటుండేసరికి ఇంకా సెలైన్ అయితే పెట్టిస్తున్నాము. అంటే వేడి ఎక్కువగా ఉంది, అదిగా కొంచెం నీరసంగా ఉన్నాడు. అందుకనేసి ఇంకా మేము సెలైన్ పెట్టిస్తున్నాం అన్నమాట. సో ఈయన ఫస్ట్ నుంచి కూడా, నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇదే ఫస్ట్ టైము సెలైన్ అనేది పెట్టించుకోవడము. సో కొంచెం భయపడుతూ ఉన్నాడు అనమాట, సూది కూడా వేయించుకోడు. సో ఇంకా నేను బతిమలాడి ఇంకా పెట్టిస్తున్నాను అనమాట, కొంచెం నీరసంగా ఉంటున్నాడు అనేసి. సో ఇంకా అక్కడ పెట్టించుకోవట్లేదు, భయపడతా ఉన్నాడు. ఏం కాదులే అంటూ మేము పెట్టిస్తున్నాం అనమాట. సో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అదేం కాదులే, కళ్ళు ఎందుకు బిగబడుతున్నావా? నేనేం చేయట్లా, అదేం కాదనే చెప్తున్నా. నేను ఎన్నిసార్లు పెట్టించుకున్నా, డెలివరీ ఎప్పుడు పెట్టలే నాక. నేను చిన్నప్పటి నుంచి పెట్టించుకోవాలి అసలుకి. అరే ఏం కాలే, అయిపోయింది. అయిపోయిందిలే తేరు. ఓయ్ పిడికిలు వదిలేసాయి. సో చూసారు కదా, సెలైన్ పెడుతుంటే భయపడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా ఎక్కడ నేను వచ్చేసి ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ టైం పెట్టించుకుంటున్నావు కదా అని అడుగుతున్నాను. ఇంకా అలా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఈ మధ్యంతా కూడా మా అందరికి కూడా కొంచెం జలుబులు, దగ్గులు, లైట్గా జ్వరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే వాతావరణం మారుతుంది కదా, సో అందువల్ల అనమాట. ఇంకా ఒక సెలైన్ అయితే పెట్టేశారు. ఇంజక్షన్ బీట్ వల్ల అవి ఇంజక్షన్ అయితే వేస్తున్నాడు అనమాట అన్న. సో మేము ఎప్పుడు కూడా అన్న దగ్గరే ల్యాబ్ టెస్ట్ కానీ అన్నీ చూపించుకుంటూ ఉన్నాము. ఇంకెక్కడ చూస్తా, ఎటు తిరుగు, ఎలా ఉందని ఫీలింగ్? ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం సెలైన్ పెట్టించుకున్నావు, అదేనా? ఏమో, ఇది సెకండ్ సెలైన్, ఆల్రెడీ ఫస్ట్ టైం చూపెట్టాలా. కన్నీళ్ళు కూడా వచ్చేసే వేడికి. సో ఇంకా సెలైన్ పెట్టించుకొని ఇంటికైతే వచ్చాం. ఆ స్టిక్కర్ అయితే అస్సలకి తీయలేదండి. స్నానం చేసేటప్పుడు కూడా మరి అంత, ఇంటికి వచ్చినంత వరకు కూడా హ్యాండ్ అలాగే పెట్టుకొని వచ్చాడు. మరి అంత భయం ఏంటో అంతే, నాకైతే అర్థం కాలేదు. కన్ను కూడా కొంచెం రెడ్గా వచ్చేసింది అనమాట వేడి వల్ల. పింక్, రెడ్, మెరూన్, రెడ్. ఇలా ఎవరైనా స్లేట్ మీద క్రేయాన్స్తో గీస్తారా, కలర్స్తో? నువ్వు తప్ప. స్కూల్కి పోతుంది అనేసి స్లేటు, బ్యాగు అన్నీ తీసిచ్చాము. కానీ 1 వీక్ వెళ్ళింది, ఇంకా పోలా. పొమ్మంటుంటే ఇంకా పోవట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి స్కూల్కి వేద్దాంలే అనేసి ఇంకా మేము ఆగిపోయాము. ఏమైతే ఇలాగా స్లేట్ మీద ఇలా రాసుకుంటూ బుక్ నాశనం చేస్తుంది వాళ్ళ అక్కది, ఆమెదంట. ఇలా ఎవరైనా స్లేట్ మీద క్రేయాన్స్ రాస్తారా? అసలు
చెబితే వింది ఈ పిల్ల. సరే, నీ పేరేం పేరు? ఇటు చూసి చెప్పు. ఖుషియా? ఓకే. నా పేరు నీకు తెలీదా? సో నాకు ఇంకా రోజు డైలీ ఈమెతోనే ఇంట్లో టైంపాస్. బోర్ కొడుతూనే ఉంటుంది. అదంతా ఆడుతుంది. సో ఈ వ్లాగ్ వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు కొంచెం పర్లేదన్నమాట. ఇది వచ్చేసి ఒక 2-3 డేస్ అలాగ అవుతుంది తీసి. ఇంకా ఇది వచ్చేసి సండే అనమాట, దాని కంటిన్యూషన్ వ్లాగ్. సో మేము ఇంకా సండే పిల్లలు పెద్ద పాప అయితే వాళ్ళ తాత వాళ్ళ దగ్గర ఉంటుంది. చిన్న పాప కూడా సండే అని ఇంకా వాళ్ళ అక్కతో ఆడుకోవడానికి అనేసి చిన్న పాప కూడా వెళ్ళిందనమాట. ఇంకా మేమిద్దరమే కదా, బోర్ కొడుతుంది. ఇంకా అలా పార్క్కి వెళ్దాము అనేసి ఇంకా నెల్లూరు దగ్గర ఆల్రెడీ తెలుసు కదా వనం పార్క్. సో ఇంకా కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనేసి చాలా డేస్ తర్వాత ఇంక మేమిద్దరం అలా సరదాగా వెళ్ళాము. మా ఆయన వచ్చేసి బండి పార్క్ చేస్తా, నువ్వు వెళ్ళు అన్నాడు. సో నేను ఒక్కదాన్ని ఇంక లోపలికి వచ్చి ఇక్కడ కోతులు అయితే వాటర్ వస్తున్నాయి అక్కడ. సో వాటర్ తాగుతూ ఉన్నాయన్నమాట. సండే కదా, జనాలు అయితే బాగానే వచ్చున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అందరూ పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. పిల్లలు లేకుండా ఫస్ట్ టైం మేము ఇద్దరు వచ్చాం. వెళ్ళిపోతున్నా వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతున్నాడు. మేమిద్దరమే టైం స్పెండ్ చేద్దామని నుంచి వచ్చాం ఇక్కడ పార్క్కి. సండే కాబట్టి ఫుల్ జనాలు బాగున్నారు. ఇక్కడ మరము లాగున్నా కాదు, అయినా పొలంలో వేస్తారు ఇది. సో ఇంకా అడంతా జనాలు, అసలుకి ఆడుకునేదానికి కూడా ఖాళీ లేదు. అడిగారు పాడకు చచ్చిపోలేగా ఉన్నారు. సో మేము ఇంకా అలా పైకి వెళ్ళేసి తిరిగేసేసి ఒక ఫోటో తీసేసుకొని ఇంక మళ్ళీ కిందకైతే వచ్చేసామన్నమాట. ఇంకాసేపు అలా అక్కడ కూర్చొనేసి ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము. సో ఇది వ్లాగ్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.